హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్మార్ట్ హోమ్. ఈరోజు మన వీడియోలో ఎప్పుడూ రెగ్యులర్గా చేసే ఎగ్ కర్రీ కాకుండా ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేసి చూడండి. ఇంట్లో పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ ఎగ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కరివేపాకు. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పసుపు, సాల్ట్, రుచికి సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి. దీన్ని కాస్త మగ్గనివ్వాలి. దీన్ని మూత పెట్టుకుని 5 నిమిషాల వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు అడుగు మాడకుండా కలుపుకుంటూ ఆ టమాటా ముక్కల్ని కొంచెం మెత్తగా గరిటెతో స్మాష్ చేయాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు నీళ్ళను పోసుకోవాలి. దీనితో పాటుగా కొంచెం చింతపండును కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేసుకోవట్లేదు, అది కంప్లీట్గా ఆప్షనల్. దీన్ని 1 నిమిషం వరకు వేడి చేసుకోవాలి. ఇప్పుడు 3 గుడ్లను తీసుకొని అందులో కొంచెం దూరంగా బైట్ చేసుకొని వేసుకోవాలి. వెంటనే దాన్ని కలపకూడదు, అలానే కాసేపు ఉంచి మూత పెట్టుకోవాలి. అలా 1 మినిట్ తర్వాత మూత తీసి చూసి దాన్ని నెమ్మదిగా రెండో వైపుకు తిప్పుకోవాలి. చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. చూడండి ఎంత జాగ్రత్తగా తీస్తున్నానో, అదే విధంగా మీరు కూడా చేయాలి. ఇక అంతేనండి, గుమగుమలాడే ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ సిద్ధమైంది. రోజు ట్రై చేసే విధంగా కాకుండా ఇలా మరొకసారి కొత్తగా ట్రై చేసి చూడండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.